హలో అందరికీ. నమస్తే. వెల్కమ్ బ్యాక్. చిన్న చిన్న కంప్లెయింట్స్ బాగా వస్తున్నాయి ఈ మధ్యలో. ఎందుకంటే ఈ డ్రైనేజ్ అనేటిది 24 గంటలు ఫ్లో అయితేనే ఉంటది. సో, ఇగ చిన్న కట్టె తట్టినా, పుల్లలు తట్టినా బాగా తట్టుకుంటది. ఇదివరకు తీసిన దగ్గర గూడా తట్టుకునే ఉండుంటది. సో, మళ్ళీ మళ్ళీ రావాలంటే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే మిగతా ఊర్లు గూడా ఉంటాయి గదా! అవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో, వాటితోని కొంచెం ఇబ్బందయితుంది. ఈ చిన్న కంప్లెయింట్ మొత్తం నీట్‌గా, క్లీన్‌గా వర్క్ అనేది చేసేసుకున్నాం. గడ్డపారలు మా డివిజన్ ఆఫీస్‌లో పెట్టేసినాం. మళ్ళా బిల్లా గూడా యథావిధిగా ఎక్కడుందో అక్కడ బిల్లా పెట్టేసినాం. ఈయన తీసుకెళ్ళింది మాకు. మిషన్ భగీరథ వర్క్ అనేది మా డివిజన్‌లో నడుస్తుంది. పైప్‌లైన్ ఏస్తుర్రు. సో, అందులో భాగంగానే ఇక్కడ డ్రైనేజ్‌కి కన్నం కొట్టి డ్రైనేజ్ మీదకెళ్ళి పైప్‌లైన్ వెళ్ళింది. సో, మట్టి ఎట్లుందో అట్లా అలానే ఇసిపెట్టిర్రు. మాకు చెప్పలేదు. కనీసం తీయను గూడా తీయలేదు. సో, ఇగ మేమే కష్టపడ్డాం. 1 అవర్ కష్టపడితే అవతల పక్క నీళ్ళు ఇవతలకొచ్చేసినాయి. ఇంత విపరీతంగా మట్టి ఉన్నంక అది రమ్మంటే వాటర్ అవతల పక్క వాటర్ ఇవతల పక్కకి ఎలా వస్తాయి? రావు గదా! సో, ఇగ కష్టపడ్డాం చాలా వరకు. బాగా కష్టపడితేనే ఆ వాటర్ అనేటివి వచ్చినాయి. అలిస్టయిపోయినాం. ఎందుకంటే అందులో దిగి దాన్ని తోడే తోడుడుకు బాగా ఇబ్బందయి ఉండే. ఎందుకంటే రాళ్ళు, రప్పలు విపరీతంగా మట్టి, విపరీతంగా మొత్తం క్లీన్ జేసేసినంక చూడుర్రి అవతల పక్క మంచిగా మోరి గూడా కనబడుతుంది అవతల పక్క. ఎంత మంచిగా నీట్‌గా వర్క్ అనేది చేసుకుంటూ వచ్చినాం. పైప్‌లైన్ కనబడుతుందా బ్లాక్‌ది అదే పైప్‌లైన్ మిషన్ భగీరథ పైప్‌లైన్. సో, అలా ఉంది. ఇంకొక దగ్గరకొచ్చేసినాం. ఈ మొత్తం మోరే కనబడతలే మూసుకుపోయింది. ఈ ఖాళీ ప్లేట్‌లలో ఇదే లొల్లుంటది. అందులో నల్లా అనేది కనెక్షన్ బంద్ జేసుకోలేదు. సో, ఆ వాటర్‌కి మొత్తం చెట్లు పెరుగుతున్నాయి. ఈ మోరిలో దిగినందుకు ఇలా ఉంటది పరిస్థితి. మొత్తం వాసన లేస్తుంది. బట్టలకు కూడా అంటింది. ఇగ ఏం చేస్తాం తప్పదిగ మా వర్క్ అలా